ఇక్కడ చూసుకుంటే ఇంకా సీనియర్ సిటిజన్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి శంకర్ సంబంధించిన బాధితులు. సో వాళ్ళతో అమ్మ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంత ఎండలో వచ్చిర్రు మీరు? బాధ ఉంది కాబట్టి వచ్చామండి. గత ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం మాకు చాలా అన్యాయం చేసింది. ఈ ధరణిలో ఏదో సెటిల్ చేస్తామని చెప్తున్నారు సారు. అది సెటిల్ అవుతే మాకు హ్యాపీగా ఉంటుంది. 40 years పైగా మేము సఫర్ అవుతున్నామండి ఇష్యూ. ఇప్పుడే కొంచెం హోప్ వచ్చింది మాకు, సెటిల్ అవుతుందని ఆశిస్తున్నాము. మీ ల్యాండ్ ఎంత ఉంది సార్? ల్యాండ్ 400. ఓకే, 400 yards. సో ఎవరు కబ్జా చేస్తారు అంటే ఎందుకు ఇంతగానం? అంటే ఇన్ని ఇయర్స్ 80s లో కొన్న పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు తెలియట్లే ల్యాండ్? డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళు రాబందుల్లాగా వచ్చి చేరారండి. డిమాండ్ లేనప్పుడు ఎవరు ఏం పట్టించుకోలేదు. అదంతా చుట్టూ డెవలప్ అయ్యేటప్పటికి ఏదో డేగ కన్ను అంటారే అట్లా కన్నేసి ఈ గ్రాబర్స్ అందరూ ఒకటయ్యి, అక్కడే మెట్రోపాలిస్ కూడా ఉంది, వాళ్ళ హ్యాండ్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. మేమైతే చాలా సఫర్ అవుతున్నామండి. ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? మా ల్యాండ్ మాకు ఇప్పిస్తే కోటి నమస్కారాలండి. ధరణి నుంచి సార్ మాట్లాడండి. ధరణి నుంచి విముక్తి చేయండి మమ్మల్ని, అదే మేము కోరుకునేది.